డిప్యూటీ స్పీకర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు ఇవాళ క్రీడా పోటీలను ఏర్పాటు చేసింది. విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్రావు గారు, ఇవాళ ఈ పోటీలు గతంలోనికి భిన్నంగా ఇవాళ ఎమ్మెల్యేలకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇవి క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాయి? ఉన్నదేనండి సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. అంతకుముందు దశాబ్ద కాలం క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళ జరిగిన పరిస్థితి ముఖ్యమంత్రి గారి సూచనలతో అలాగే స్పీకర్ గారి చొరవతో ఈ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. 12 రోజుల నుంచి బడ్జెట్ సమావేశాల్లో నిత్యం బిజీగా ఉన్న శాసనసభ్యులకి, అలాగే రోజు నిత్యం ప్రజా సమస్యల మీద పనిచేసే గ్రీవియన్స్ల మీద పనిచేసే శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి కొంచెం ఊరటగా ఉంటుంది. డెఫినెట్గా 2-3 రోజులు ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నా. ఇది కొంచెం బూస్టప్ కూడా వస్తుంది, కొంచెం రీఛార్జ్ లాగా. అలాగే సెషన్స్లో కూడా ఎవరు లేకపోయినా ప్రతిపక్ష పాత్రను కూడా ఎన్డీఏ కూటమి సభ్యులే పోషించిన పరిస్థితి మీరు చూస్తున్నారు. సభలో ఏం జరుగుతుందో, సభ అర్థవంతమైన చర్చ జరుగుతుంది. బూతులు లేవు, గతంలో లేదు, బూతులు మాడే పరిస్థితి లేదు. దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా గత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం చూసాం. గత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం చూసాం. క్రీడల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఆడదాం అందరినీ స్కాములు చేయటం తప్ప గత ప్రభుత్వం అసలు ఏది చేయలేదు. శాసనసభ సరినప్పుడు అగౌరవంగా నడిపింది, బూతులు తిడుతూ ఇదే పని. ఇప్పుడు సభ సజావుగా ఉంది. గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభను చంద్రబాబు గారు అయితే వస్తున్నట్టు అట్లాగే గౌరవ సభగా ఉంది. బూతులు పోటీలు పెడితే వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా వస్తే బాగుండేది. శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కానీ పార్టీలకు కాదు ఇది. దాన్ని కూడా గాలి కొద్దిగా అక్కడ మైక్ ఇవ్వట్లేదని చెప్పారు, ప్రతిపక్ష హోదా లేదని చెప్పారు. ఇక్కడ అన్ని ఆడతా కూడా ఎందుకు రాలేదని మీరు అడగాల్సిన అవసరం ఉంది వైసీపీ అని. థ్యాంక్ యూ. గత 12 రోజులుగా జరిగినటువంటి ఈ సమావేశాలకు సంబంధించి బడ్జెట్లో కీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు, అమరావతి రాజధాని కావచ్చు, ఇతరత్ర రోడ్లకు సంబంధించి ఏ విధంగా? అమరావతి పురుషం ఏం లేదు. అమరావతిలో 42,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నగరాన్ని నిర్మించబోతుంది ప్రభుత్వం. రాబోయే 2.5 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కామాన్ని పులిషాప్ అని అవదని తర్వాత మేము వస్తే 3 రోజులు చేస్తాను పిచ్చి మాటలు మాడతా కూడా అవకాశం లేకుండా ఏమాత్రం సందేహం ఏం లేదు. బడ్జెట్లో డబ్బులు అలొకేట్ చేశారు, అలాగే రుణాలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నెలాఖరికి పనులు ప్రారంభించబోతున్నాం. అమరావతి పట్టణం చంద్రబాబు గారు పట్టాభిషేకం చేయించుకుంది. ఇప్పుడు అమరావతి పట్టణాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి ఈ దేశంలోనే మంచి నగరాలకు పోటీగా ధీటుగా తయారు చేస్తారంటున్నా ఏమాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ. అమరావతికే కాదు, ఈ బడ్జెట్లో కేటాయింపులు ఇతరత్ర అనేక శాఖలకు కేటాయింపులు కూడా జరిగింది. గత ప్రభుత్వంలో శాఖలకు కనీసం కేటాయింపులు లేనటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో శాఖల కేటాయింపు పక్కన పెడితే ఒక మినిస్టర్ రివ్యూ మీటింగ్ చేయడం కానీ అసలు ఏదీ లేదండి. అసలు వాళ్ళ సాంప్రదాయాలు కాదు, వాళ్ళన్నింటినీ కూలదోశారు. అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా బిల్లు పెడితే వీగిపోతే ఆయన రాజీనామా చేశారు. సాంప్రదాయం ఆయన రాజీనామా చేయాలని రూల్ లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు. ఎన్టీ రామారావు స్త్రీలకు ఆస్తిలో హక్కులో సమాన హక్కు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా సభా నాయకుడిగా పనిచేసి పోయిన 5 సంవత్సరాలు ఇప్పుడు చెల్లెలకి ఆస్తి ఇవ్వడం ఎంతవరకు ధర్మం? వాళ్ళ తల్లి చేత పబ్లిక్ మీటింగ్లో 1,00,000 మంది ముందు రాజీనామా చేయించారు. అది వైసీపీ పార్టీ పునరాలోచించుకోవాలి. వాళ్ళ పార్టీ తీరు వైఖరి మారితేనే ఈ రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దాం ఉద్దేశం ఉంటే ముందుగా వైసీపీ వాళ్ళు వాళ్ళ తీరును మార్చుకోవాలి, వాళ్ళ పనితీరును మార్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించడం ఒక మంచి సాంప్రదాయం అన్నటువంటి అభిప్రాయాన్ని యార్లగడ్డ వెంకట్రావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో వైసీపీ తన వైఖరిని మార్చుకోవాలి, ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ యొక్క వైఖరిలో మార్పు రావాలని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.